ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: ఈ రోజుల్లో అనేక మంది ఎంటెక్ చేస్తున్నారు. ఎవరిని అడిగినా కంప్యూటర్స్ నేర్చుకుంటున్నామంటున్నారు. దీనిపై మీ అభిప్రాయము? బాబా: అన్నిటికంటే ముఖ్యముగా గమనించవలసింది ఉంటుంది. నీవు అభ్యసించే ఆధునిక విద్యలన్నీ నీలోనే ఉన్నాయి. నీలో లేనిది వెలుపల లేదు. కంప్యూటర్ చాలా గొప్పవని నీవు అనుకుంటున్నావు, కానీ కంప్యూటరు నీకంటే గొప్పదేమి కాదు. కంప్యూటర్ ముందు నుంచొని నా భార్య ఎవరు అని ప్రశ్నించు, సమాధానం వస్తుందా? రాదు. కంప్యూటర్కు నీవు ఏ సమాధానం అందించావో, ఏ సమాచారం అందించావో అదే తిరిగి నీకు తెలుపుతుంది, కానీ కొత్తదేమీ కాదు. కంప్యూటర్ను సృష్టించిన మానవుడు కంప్యూటర్ కంటే గొప్పవాడు. నువ్వు ఏనాటివైనా ఏవైనా ఎన్నైనా జ్ఞాపకం ఉంచుకుంటావు కదా. కాబట్టి నీ మెదడే ఒక కంప్యూటర్. నీ కాలు మీద దోమ రాలితే నీవు నాతో మాట్లాడుతున్నప్పటికీ వెంటనే నీ చెయ్యి వెళ్ళి ఆ దోమను చంపుతుంది. కంటికి ముళ్ళు కనిపించిందంటే వెంటనే అది కాలును హెచ్చరిస్తుంది. ఇదే కమ్యూనికేషన్. ఇక్కడ కొంతమంది ఎంటెక్ విద్యార్థులు ఉన్నారు. ఎంటెక్ అంటే ఏమిటని ప్రశ్నిస్తే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. మాస్టర్ అంటే ఎవరు? టెక్నాలజీ అంటే ఏమిటి? మీరు చెప్పిన సమాధానాలు సరైనవి కావు. ఇంద్రియ నిగ్రహం కలవాడే నిజమైన మాస్టర్. మీరంతా మిస్టర్లే కానీ మాస్టర్లు కారు. గాడ్ ఈజ్ ద ఓన్లీ మాస్టర్. భగవంతుడు ఒక్కడే మాస్టర్. మీకున్న నాలెడ్జ్ను సమాజం కోసం వినియోగించాలి. సమాజంలో ప్రవేశించి మీరు టెక్నాలజీ కావాలి. అదే నిజమైన టెక్నాలజీ. అంతేగాని నాలెడ్జ్ని స్వార్థాన్ని వినియోగిస్తే అది టెక్నాలజీ అవుతుంది, కానీ టెక్నాలజీ కాదు. సాయిరామ్.